ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుంది కానీ అర్థం కావట్లేదు. ఈటీఎఫ్లో ఎస్ఐపి ఎలా స్టార్ట్ చేయాలి? చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఈటీఎఫ్ అంటే బాగుంది బాలాగారు, కానీ ఎస్ఐపి ఎలా చేస్తారు అనేది క్లారిటీ లేదు అని. మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి అంటే చాలా సింపుల్ కదా. దానికి మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాం, ఇంకా ప్లాట్ఫామ్ లో కూడా చాలా ఉన్నాయి. చాలా ఈజీగా యాప్ లోనే ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. కానీ ఈటీఎఫ్ అంటే స్టాక్ లాగా ఉంటుంది కదా, సో దానిలో రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేయడం పాసిబులా అని డౌట్ వస్తుంది. ఈటీఎఫ్ ని ఒక షేర్ లాగా కొనడం జరుగుతుంది, అందుకే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈటీఎఫ్ లో ఎస్ఐపి ఎలా చేయాలి అనే టాపిక్ మీద ఈ రోజు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఒక డిస్క్లైమర్, ఈ వీడియోలో చెప్పేది నా పర్సనల్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్. నేను సెబీ అడ్వైజర్ కాదు, ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే బిఫోర్ తప్పకుండా ప్రొఫెషనల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయండి. ఈ వీడియోలో మన మెయిన్ టాపిక్ ఈటీఎఫ్ లో ఎస్ఐపి ఎలా చేయాలి. బట్ బిఫోర్ దట్ చూడండి, ఈటీఎఫ్ అంటే ఏంటి అనేది బేసిక్ క్లారిటీ మీకు ఉండాలి. బై ద వే, ఈ టాపిక్ మీద నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను, ఇక్కడ క్లిక్ చేసి చూడండి. అందులో టాప్ పెర్ఫార్మింగ్ ఈటీఎఫ్స్ ని ఫుల్ క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈటీఎఫ్ ఇన్వెస్ట్ చేయాలి అనిపించే వాళ్ళకి ఆ వీడియో మస్ట్ వాచ్. స్క్రీన్ మీద కార్డ్ చూపిస్తున్నాను, తప్పకుండా సేవ్ చేసుకోండి, తర్వాత చూడండి. కానీ ఇక్కడ షార్ట్ లో చెప్తాను, ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇవి చూడడానికి మ్యూచువల్ ఫండ్ లాగే ఉంటాయి, కానీ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇవి స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతాయి. మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఆ రోజు ఎన్ఏవి లేకపోతే నెక్స్ట్ డే ఎన్ఏవి మీద యూనిట్స్ వస్తాయి. కానీ ఈటీఎఫ్ లో లైవ్ గా బై చేయొచ్చు, జస్ట్ లైక్ ఎ స్టాక్. ఎగ్జాంపుల్, మీరు రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాగా షేర్స్ బై చేస్తారు కదా, అలాగే ఈటీఎఫ్స్ ని కూడా లైవ్ మార్కెట్ అవర్స్ లో ట్రేడ్ చేయొచ్చు. సో ఈటీఎఫ్ ని రెగ్యులర్ గా కొనొచ్చు, కానీ చాలా మందికి తెలియదు ఈటీఎఫ్ లో కూడా ఎస్ఐపి చేయొచ్చు అని. అందుకే ఈ వీడియోలో నేను ప్రాక్టికల్లీ చూపిస్తాను ఈటీఎఫ్ లో ఎస్ఐపి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్. ఇప్పటి వరకు థియరీ చెప్పాను, కానీ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ స్టార్ట్ అవుతుంది లైవ్ గా జీరోదా ప్లాట్ఫామ్ లో. నేను ఈటీఎఫ్ ఎస్ఐపి క్రియేట్ చేయడం ఎలా చేస్తానో చూపిస్తాను. బిఫోర్ టాపిక్ లో వెళ్లే ముందు ఒక క్విక్ అప్డేట్ ఫ్రమ్ అవర్ స్పాన్సర్. టుడేస్ వీడియో ఇస్ స్పాన్సర్డ్ బై MyFi యాప్. ఇదొక స్మార్ట్ టూల్ దట్ హెల్ప్స్ యూ టు ప్లాన్ యువర్ పోర్ట్ఫోలియో బెటర్. అండ్ థ్యాంక్స్ టు MyFi ఫర్ పార్ట్నరింగ్ విత్ us. ఈ యాప్ మీ ఇన్వెస్ట్మెంట్స్ ని బెటర్ ప్లాన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చూద్దాం పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేయాలి, మరి ఈ జర్నీలో ఏఐ టూల్ ఎలా సపోర్ట్ చేస్తుంది. చాలా మందికి కామన్ డౌట్స్ ఉంటాయి, నా పోర్ట్ఫోలియోలో ఏం పెట్టాలి, ఎంత నంబర్ ఆఫ్ ఫండ్స్ ఉంటే బెటర్, నేను హై రిస్క్ ఇన్వెస్టర్ ని, నాకు ఏం బెస్ట్ సూట్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ డౌట్స్ కి ప్రాపర్ డైరెక్షన్ ఇవ్వడం అంటే ఓన్లీ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ మాత్రమే లీగల్లీ చెప్పగలడు. అందుకే MyFi యాప్ ని ట్రై చేయొచ్చు. ఇది రికమెండేషన్స్ జనరేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ఫ్రేమ్ వర్క్స్ దట్ అలైన్ విత్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ గైడెన్స్. MyFi యాప్ ని ఎలా యూజ్ చేయాలి, ఇది చాలా సింపుల్. మీరు మీ మ్యూచువల్ ఫండ్ ఆర్ స్టాక్ పోర్ట్ఫోలియోని లింక్ చేస్తే ఈ యాప్ మీకు పర్సనలైజ్ క్లారిటీ ఇస్తుంది. మీ పోర్ట్ఫోలియోలో ఏం అడ్జస్ట్ చేయాలి అనే పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీ పోర్ట్ఫోలియోలో స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, రిస్క్ లెవెల్ ఎలా ఉంది, ఇవన్నీ అనలైజ్ చేసి మీ గోల్స్ అండ్ రిస్క్ ప్రొఫైల్ బేస్ చేసి ఈ యాప్ మీకు స్మార్ట్ సజెషన్స్ ఇస్తుంది. అండ్ ఈ ఏఐ టూల్ మీకు యూస్ఫుల్ ఇన్సైట్స్ ఇస్తుంది, లైక్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఎప్పుడు కన్సిడర్ చేయాలి అని. బట్ ఫైనల్ డెసిషన్ మీదే ఉంటుంది. ఏఐ ఇస్ జస్ట్ ఎ సపోర్టింగ్ టూల్. మన ఓన్ జడ్జిమెంట్ తోనే డెసిషన్స్ తీసుకోవాలి. ఈ యాప్ ఎస్పెషల్లీ హెల్ప్ఫుల్ ఉంటుంది బిగినర్స్ కి హూ ఆర్ జస్ట్ స్టార్టింగ్ దేర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ. ఇంకా ఈ యాప్ లో గోల్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ సజెషన్స్ ఉన్నాయి. యాప్ లో సింపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఎస్ఐపి స్టార్ట్ చేయాలా, లంసమ్ ఇన్వెస్ట్ చేయాలా. ఎగ్జాంపుల్, నేను ఎస్ఐపి ఆప్షన్ ని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది మనకి, మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు అని. ఒకవేళ నేను 10,000 ఎంటర్ చేశాక నెక్స్ట్ స్టెప్ లో యాప్ అడుగుతుంది మీ ఇన్వెస్ట్మెంట్ టైప్ ఏంటి అని. అంటే వెరీ లో రిస్కా, మీడియం రిస్కా, హై రిస్కా లేదా వెరీ హై రిస్కా అని. ఒకవేళ నేను వెరీ హై రిస్క్ సెలెక్ట్ చేశాక యాప్ సజెస్ట్ చేస్తుంది ఈక్విటీలో 84% ఇన్వెస్ట్ చేయండి అండ్ అదర్ అసెట్ క్లాసెస్ లో 15% ఇన్వెస్ట్ చేయండి అని. ఇంకా ఈ యాప్ మ్యూచువల్ ఫండ్ అలొకేషన్ సజెషన్స్ కూడా ఇస్తుంది అండ్ ఆల్సో పోర్ట్ఫోలియో ఇన్సైట్స్ అండ్ స్కోర్స్ ఇస్తుంది. మీరు పోర్ట్ఫోలియోని కనెక్ట్ చేశాక యాప్ లో మీకు ఇమీడియట్ గా డిస్ప్లే అవుతుంది వాట్ ఈస్ మై పోర్ట్ఫోలియో స్కోర్ అని. ఈ యాప్ లో పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అండ్ డైవర్సిఫికేషన్ క్లారిటీ చూపిస్తుంది, ఈజీగా అండర్స్టాండ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ యాప్ ఎస్ఐపి ఇంకా లంసమ్ రికమెండేషన్స్ ఇస్తుంది. అండ్ ఈ యాప్ లో ఎమర్జెన్సీ ఫీచర్ మై క్యాష్ అనే ఆప్షన్ ఉంది. ఈ మై క్యాష్ ఫీచర్ ద్వారా ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు అర్జెంట్ గా మనీ కావాల్సిన సిచ్యువేషన్ లో ఉన్నారు, కానీ ఇన్వెస్ట్మెంట్స్ ని సెల్ చేయాలి
చేయాలి అని ఇష్టం లేదు. ఈ యాప్ మీకు ఎమర్జెన్సీ లోన్ సజెస్ట్ చేస్తుంది వితౌట్ సెల్లింగ్ యువర్ హోల్డింగ్స్. విత్ లో ఇంట్రెస్ట్ రేట్ ఇన్స్టెంట్ గా మనీ యాక్సెస్ చేయొచ్చు. జస్ట్ మీ పోర్ట్ఫోలియోని కనెక్ట్ చేయండి అండ్ యాప్ విల్ షో హౌ మచ్ క్యాష్ ఈస్ అవైలబుల్ ఫర్ యూ నో అని. నౌ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. మీ దగ్గర మైఫై యాప్ లేకపోతే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. జస్ట్ డౌన్లోడ్ చేసి మీ పోర్ట్ఫోలియోని కనెక్ట్ చేయండి. చెక్ చేయండి పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్ గా ఉందా లేదా అని, లేదా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కావాలా అని అనిపిస్తుందా. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ టుడేస్ మెయిన్ టాపిక్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, జిరోదాలో నేను ఆల్రెడీ ఒక వాచ్ లిస్ట్ క్రియేట్ చేశాను. ఈ వాచ్ లిస్ట్ లో చాలా ఈటీఎఫ్స్ ని యాడ్ చేశాను. ఈటీఎఫ్స్ ని కొనడం చాలా సింపుల్ యాక్చువల్లీ. ఎగ్జాంపుల్ చూద్దాం. హెచ్డిఎఫ్సి SML 250 స్మాల్ క్యాప్ ఇండిసెస్. ఈ ఈటీఎఫ్ ని కొనాలంటే క్లిక్ ఆన్ బై బటన్. ఇక్కడ మీరు ఇంట్రాడే బై చేస్తే మార్జిన్ తక్కువ పడుతుంది. ఈ ఈటీఎఫ్ ని 34 రూపీస్ కే కొనొచ్చు. కానీ లాంగ్ టర్మ్ లో కొనాలంటే అప్రాక్సిమేట్లీ 172 రూపీస్ పడుతుంది. ఈ టైంలో నా అకౌంట్ లో 4000 రూపీస్ అవైలబుల్ ఉంది. సో నేను కొనగలను. బట్ రిమెంబర్, మార్కెట్ అవర్స్ లేకపోయిన టైంలో కొనడం వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మన గోల్ ఎస్ఐపి క్రియేట్ చేయడం ఎలా. దానికి డైరెక్ట్ గా ఇలా కొనడం కాదు, ఇంకా డిఫరెంట్ రూట్ లో వెళ్ళాలి. సో నెక్స్ట్ స్టెప్ కి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇలా క్లిక్ చేయడం వల్ల యూట్యూబ్ కి సిగ్నల్ ఇస్తారు దట్ ద వీడియో ఈస్ యూస్ఫుల్ అని. సో ఇంకా చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా ఈ వీడియో రికమెండ్ అవుతుంది. సో ఎస్ఐపి చేయాలంటే జిరోదా యాప్ లో ఆర్డర్ సెక్షన్ లోకి వెళ్ళండి. అక్కడ మీకు క్రియేట్ న్యూ ఎస్ఐపి ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసి ఎస్ఐపి ఒక నేమ్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇండెక్స్ ETF SIP అని పెట్టాను. ఇది జస్ట్ ఒక ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసమే. నెక్స్ట్ మనం ఒక న్యూ బాస్కెట్ క్రియేట్ చేయాలి. నో బాస్కెట్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మీరు కొన్న ETFs ని ఒక గ్రూప్ లాగా అరేంజ్ చేస్తారు. సో SIP ఎగ్జిక్యూషన్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ కలిసి ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ నా బాస్కెట్ నేమ్ వచ్చేసరికి ETF SIP అని మెన్షన్ చేశా. ఇప్పుడు బాస్కెట్ లో ఏం ETFs యాడ్ చేయాలనేది చూద్దాం. ఎగ్జాంపుల్ గా నేను నిఫ్టీ బీస్ తీసుకుంటున్నా. నిఫ్టీ బీస్ ETF మీరు BSE కానీ NSE కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను BSE సెలెక్ట్ చేశాను. జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో SIP చేస్తే అమౌంట్ ఫిక్స్డ్ ఉంటుంది. లైక్ 5000, 10,000 ఆర్ ఎనీ అమౌంట్ ఆఫ్ యువర్ చాయిస్. కానీ ETF లో SIP చేస్తే అమౌంట్ ఫిక్స్ చేయడం కాదు, ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఫిక్స్ చేయాలి స్క్రీన్ మీద చూస్తున్నట్టు. అందుకే ETF లో ఫ్రాక్షనల్ యూనిట్స్ లైక్ 0.1 ఆర్ 0.5 కొనలేము. సో ఒక ఫుల్ యూనిట్ కంపల్సరీ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే నేను ప్రతి నెల 10 నిఫ్టీ బీస్ కావాలి. ఒక నిఫ్టీ బీస్ ప్రైస్ 278 రూపీస్ ఉంది. సో టోటల్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 2783 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఇంట్రాడే ఆప్షన్, ఇంకోటి లాంగ్ టర్మ్ ఆప్షన్. ఇంట్రాడే బై చేయడం అంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కోసం, సేమ్ డే బై చేసి సెల్ చేయాలి. అదే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడం అంటే ఇన్వెస్టర్స్ కోసం. సో ఇక్కడ SIP అంటే లాంగ్ టర్మ్ ప్లాన్ కాబట్టి లాంగ్ టర్మ్ ని సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ ప్రైస్ సెలెక్షన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మార్కెట్, రెండోది లిమిట్. సో లిమిట్ ప్రైస్ పెట్టాలా లేదా మార్కెట్ ప్రైస్ పెట్టాలా? ఇక్కడ లిమిట్ ప్రైస్ అంటే మీరు ఎవ్రీ టైం ఎగ్జాక్ట్ ప్రైస్ కి సెట్ చేయాలి and execution depends on that price reaching. So అది time taking process. So better option is market price. సో ఇక్కడ ఆర్డర్ లైవ్ ప్రైస్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనం బై చేయడం లేదు, జస్ట్ బాస్కెట్ లో యాడ్ చేస్తున్నాం. జస్ట్ లైక్ అమెజాన్ లో కార్ట్ లో యాడ్ చేస్తాం కదా, అలాగే ఇక్కడ ETFs ని బాస్కెట్ లో పెట్టాలి. సో మీరు SIP డిసైడ్ చేసిన రోజు ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం జస్ట్ యాడ్ క్లిక్ చేస్తున్నాం. నౌ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూషన్ అంటే SIP సెట్ అయినట్టు. సో నౌ క్లిక్ ఆన్ క్లోజ్. ఇప్పుడు మనం సెకండ్ ETF ని యాడ్ చేద్దాం. HDFC SML 250 ETF సేమ్ బాస్కెట్ లో యాడ్ చేద్దాం. సో ఇక్కడ క్వాంటిటీ నేను తీసుకుంటున్నాను 5 యూనిట్స్. లాంగ్ టర్మ్ మార్కెట్ ఆప్షన్, రిక్వైర్డ్ అమౌంట్ 847 రూపీస్. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు నిఫ్టీ బీస్ ఇంకా HDFC SML 250. సో బాస్కెట్ టోటల్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 3625. బట్ ఇక్కడ ETF ప్రైస్ మంత్లీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్ గా మీ SIP అమౌంట్ కూడా స్లైట్లీ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేద్దాం. నెక్స్ట్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మీరు SIP చూడొచ్చు, ఇక్కడ SIP యాక్టివ్ అండ్ బాస్కెట్ చూడొచ్చు. బాస్కెట్లో 2 ఐటమ్స్ ఉన్నాయి. క్లిక్ చేస్తే యూ విల్ సీ 2 ఐటమ్స్. ఇప్పుడు స్క్రీన్ మీద చూద్దాం SIP షెడ్యూల్ ఎలా చేయొచ్చు అని. సో SIP ట్యాబ్ లోకి వెళ్దాం. 3 డాట్స్ క్లిక్ చేయండి, ఎడిట్. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. మంత్లీ షెడ్యూల్, ఏ డేట్ కి SIP షెడ్యూల్ అవ్వాలి. సో నేను 5th చూసుకుంటున్నాను. సో ఏ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి, 12:30 ఇన్ ద ఆఫ్టర్నూన్. సో ఎవ్రీ మంత్ 5th ఆఫ్టర్నూన్ 12:30 SIP అమౌంట్ డైరెక్ట్ అవుతుంది మీ అకౌంట్ నుంచి. సో ఇప్పుడు మీరు చూసినట్టు ETF SIP లో టైం కూడా మనం సెట్ చేయొచ్చు. సో మీకు నచ్చిన ముహూర్తం పెట్టి షెడ్యూల్ చేయండి. సో ఇక్కడ మనం సెకండ్ SIP కూడా షెడ్యూల్ చేయొచ్చు. సో దాని ప్రాసెస్ సేమ్ ప్రాసెస్. క్లిక్ ఆన్ న్యూ SIP. సేమ్ ఒక బాస్కెట్ నేమ్ డిక్లేర్ చేసుకోవాలి. ETF బాస్కెట్, న్యూ బాస్కెట్, ETF బాస్కెట్ 2. సో ఇక్కడ మామ్ 100 తీసుకుందాం. మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ 100. సో ఇక్కడ ఎంత క్వాంటిటీ కావాలని సెలెక్ట్ చేద్దాం. సో ఎవ్రీ మంత్ నాకు 5 యూనిట్స్ కావాలి. సేమ్ లాంగ్ టర్మ్ మార్కెట్. సో అమౌంట్ రిక్వైర్డ్ 307. యాడ్ చేసాక ఓకే
స్క్రీన్ మీద చూడొచ్చు, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఆర్డర్ ప్లేస్ అయింది, క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ మనం షెడ్యూల్ డిక్లేర్ చేయొచ్చు. సో బాస్కెట్ 2 కి సో నేను ఎవ్రీ మంత్ ఫస్ట్ మార్నింగ్ 11 o'clock క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు 2 SIPs యాక్టివేట్ అయినాయి. స్క్రీన్ మీద చూడొచ్చు బాస్కెట్స్. సో ఫస్ట్ SIP బాస్కెట్ వచ్చేసరికి 2 ఫండ్స్ ఉన్నాయి, నిఫ్టీ బీస్, HDFC SML 250. సో ఈ విధంగా మల్టిపుల్ SIPs మనం క్రియేట్ చేయొచ్చు. ఇఫ్ ఎప్పుడైనా సిచ్యువేషన్ లో మీరు SIP పాస్ చేయాలనిపిస్తే పాజ్ ఆప్షన్ కూడా ఉంది. స్క్రీన్ పైన చూడొచ్చు, పాజ్ అండ్ డెలీట్ SIPs. సో ఇలా పాస్ చేస్తే ఆ మంత్ లో మనీ మీ అకౌంట్ నుంచి డిడక్ట్ అవ్వదు. ఒకవేళ మీరు మళ్ళీ రెజ్యూమ్ చేయాలనుకుంటే సింపుల్ గా రీయాక్టివేట్ చేయొచ్చు. ఆర్ మీరు డిసైడ్ చేశారు ఇప్పుడు నాకు SIP వద్దు, డెలీట్ చేయాలి అనుకుంటే డెలీట్ కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు డెలీట్ చేయాలనుకుంటే యాప్ లో కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో యాక్సిడెంటల్ క్యాన్సిల్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, మంత్లీ షెడ్యూల్ కూడా చూపిస్తుంది. ఫస్ట్ SIP మంత్ 5th of every month 12:30 PM. సెకండ్ SIP 1st of every month 11 AM. సో ఇలా సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మీరు ETF లో కూడా SIP క్రియేట్ చేయొచ్చు, జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్. ప్రతి మంత్ ఆటోమేటిక్ గా మీ సెలెక్టెడ్ ETFs బై అవుతాయి యాజ్ పర్ బాస్కెట్ లో ఫిక్స్ చేసిన యూనిట్ కౌంట్. సో ఇలా చూడండి ఫ్రెండ్స్, ETF లో SIP క్రియేట్ చేయడం చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్ ప్రాసెస్ అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది కదా. నేను చూపించినట్టు మీరు ఈవెన్ మల్టిపుల్ SIPs కూడా సెట్ చేయొచ్చు, డిఫరెంట్ బాస్కెట్స్ క్రియేట్ చేసి, ఇంకా డిఫరెంట్ డేట్స్ అండ్ టైమింగ్స్ తో కూడా కస్టమైజ్ చేయొచ్చు. ఎలాగైతే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో డిసిప్లిన్ SIP ప్రాసెస్ ఫాలో చేస్తారో అలాగే ETFs లో కూడా సేమ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. మీకు ఈ మెథడ్ క్లియర్ గా అర్థమైందా? తప్పకుండా కామెంట్ లో చెప్పండి. లేదా మీకు ఇంకా క్లారిటీ లేకపోతే మీ డౌట్స్ ని కామెంట్స్ లో అడగండి, నేను పర్సనల్లీ రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో మీరు ఇంకా ఏ టాపిక్స్ మీద వీడియో కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఒక ఎక్సైటింగ్ అప్డేట్ ఉంది. నేను రీసెంట్ గా ఒక న్యూ ఛానల్ లాంచ్ చేశాను, బాలా ఎడ్జ్ వాయిస్ తెలుగు. ఇది వాయిస్ బేస్డ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ వేర్ ఐ టాక్ అబౌట్ రియల్ స్టోరీస్, షాకింగ్ ట్రూత్స్, ట్రెండింగ్ టాపిక్స్ ని డీప్ గా గ్రిప్పింగ్ స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఆ ఛానల్లో కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ అయ్యాయి. సో తప్పకుండా సెర్చ్ చేయండి బాలా ఎడ్జ్ వాయిస్ తెలుగు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ అది కూడా మీ సపోర్ట్ తోనే గ్రో అవ్వాలి. ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ టాప్ కామెంట్ లో పెట్టాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత తప్పకుండా విజిట్ చేయండి. మీ సపోర్ట్ మాకు మోటివేషన్. బాలా ఎడ్జ్ వాయిస్ తెలుగు ఆల్సో వెయిటింగ్ ఫర్ యూ దేర్. మీ బాలా సైనింగ్ ఆఫ్.